యెషయా గ్రంథము 41వ అధ్యాయములో ఇక్కడ నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని ఇశ్రాయేలీయ జనాంగము గురించి దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తూ వారికి కొన్ని వాగ్దానములను దేవుడు అనుగ్రహించాడు. మీకు చెప్పాను, యెషయా గ్రంథం అనేది బైబిల్ అంతట్లో ఒక మినీ బైబిల్ అన్నమాట. అంటే ఈ 66 పుస్తకాల్లో అన్నిటిలోకి అంటే ఈ యెషయా గ్రంథం తీసివేస్తే 65 పుస్తకాలు ఉంటాయి. ఈ 65 పుస్తకాల్లో ఏమైతే వ్రాయబడ్డాయో ఈ యెషయా గ్రంథములో అన్నీ వ్రాయబడ్డాయి. అందుకనే ఇది ఒక మినీ బైబిల్ అంటున్నారనమాట. ఈ 66 అధ్యాయాలు 66 అంటే గ్రంథాల్లో ఏ సారాంశం అయితే ఉన్నాయో అదే సారాంశం అంతటినీ కూడా ఈ యెషయా గ్రంథంలో కూడా పొందుపరిచాడు. అందుకనే ఈ యెషయా గ్రంథములో ప్రవచనాలు ఉన్నాయి. జరగబోయే దాన్ని ముందుగానే తెలియచేస్తూ వచ్చాడు. రెండవదిగా ఎన్నో వాగ్దానములతో కూడిన గ్రంథం ఇది. అంటే దేవుడు మానవుడితో ఒక వాగ్దానము, ఒక నిబంధన చేస్తున్నాడు అన్నమాట. ఒక నిబంధన చేస్తున్న గ్రంథం అది. అలాగా ఇశ్రాయేలీయ జనాంగము గురించి దేవుడు ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఈ అధ్యాయాల గ్రంథాల్లో ఆయన పొందుపరిచాడు. అందుకనే ఈ యెషయా గ్రంథం అనేది బైబిల్ అంతట్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అన్నమాట. ప్రవచనాత్మకమైన గ్రంథము. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఇశ్రాయేల్ ప్రజలైన తను ఏర్పరచుకున్న తన జనాంగముతో ఆయన అంటున్నాడు, భూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నేను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతవరకు మీకు చెప్పాను, నీకు తోడై ఉన్నాను, అలా నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు ఎలాగూ మనకు తోడై ఉన్నాడు, ఎప్పుడు తోడై ఉన్నాడు, ఆయన ఏ పరిస్థితుల్లో మనకు సహాయం చేశాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తన ప్రజలు నడిపించాడు, తన ప్రజల్ని ఎలాగ దేవుడు సంరక్షించి ఆయన కాపాడుతూ వచ్చాడు అనే విషయాల్ని ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడాలనుకున్నది ఇది రెండవ మాట అండి. మీకు చూపిస్తాను. ఈ రెండవ మాట ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన సెలవిస్తున్న మాట ఏంటి అంటే,